హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది చూడండి, ఉసిరికాయ పచ్చడి చేశాను. ఇది ఎలా ప్రిపేర్ చేశాను అనేది మీకు చూపిస్తాను. నా దగ్గర అయితే కొన్ని ఉసిరికాయలు ఉన్నాయండి. కొన్ని ఉసిరికాయలతో ఒక 2-3 మంత్స్ నిల్వ ఉండే పచ్చడి అండి. ఇది నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను, మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే తీసి పెడుతున్నాను. చూడండి, ఇలా ఉసిరికాయలు తెచ్చుకున్నప్పుడు శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఫస్ట్ నీట్ క్లాత్తో శుభ్రంగా తడి లేకుండా తుడిచేసుకోవాలి. ఆ తర్వాత మన ఉసిరికాయలు కూడా వేసేసుకోవచ్చు, కానీ ఇది కొంచెమే కాబట్టి నేనైతే ఇవి చాలా పెద్దగా ఉన్నాయి, అందుకని నేనైతే వీటిని కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. కొంతమంది కాదు, చాలామంది అలా ఉసిరికాయలతోనే పచ్చడి అనేది పెట్టేస్తారు. నేనైతే కట్ చేసి పెడుతున్నాను. మీకు కావాలి అనుకుంటే ఉసిరికాయలు అట్లానే వేసుకొని అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేసి వేస్తున్నాను. ఇదే షేప్ కాదండి, మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో చిన్నగా అయినా మనం చేసి పెట్టుకోవచ్చు. ఇదైతే కొన్ని రోజుల కోసమే కదా అని నేనైతే కొన్నే ఉన్నాయని నేనైతే ఇలా ట్రై చేస్తున్నాను. ఇక ఇదైతే నువ్వుల నూనె అండి. నువ్వుల నూనెలో అయితే ఇప్పుడు నేను కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కల్ని వేసేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను. అన్ని ముక్కలు ఫ్రై చేసుకోవాలండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నువ్వుల నూనె అని కాదు, ఏ ఆయిల్ అయినా మీరు వాడొచ్చండి. ఈ కలర్లో రావాలి, బ్రౌన్ కలర్లో. ఇంక అన్నీ నేను ఫ్రై అయితే చేసుకున్నాను. ఇక మెంతులు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అవి కూడా పొడి చేసుకోవాలి, వేడిగా ఉన్నాయి కదా, ఆరే వరకు పక్కన పెట్టుకున్నాను. అందులోకి ఇవైతే వెల్లుల్లి రెబ్బలండి, వీటిని కూడా మిక్సీ చేసేసుకున్నాను. ఇక ఈ పేస్ట్ని కూడా ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఉసిరికాయ ముక్కల్లో ఈ వెల్లుల్లి రెబ్బల పేస్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత కారం, ఉప్పు వేసుకున్నాను. మెంతులు అయితే ఆరిపోయినాయి. ఈ మెంతుల్ని మిక్సీ జార్లో వేసి పౌడర్ అయితే చేసుకున్నాను. ఈ పౌడర్ కూడా తీసుకెళ్ళి ఆ ముక్కల్లో వేసేసుకోవాలండి. ఆ తర్వాత ఉసిరికాయ ముక్కలు ఫ్రై చేసుకున్న ఆయిల్, ఈ మిగిలిన ఆయిల్ మొత్తం వేసుకున్నాను. మొత్తం బాగా కలుపుకోవాలి. ఇక దీంట్లో అయితే నాకు ఉప్పు కారం తగ్గినట్టు అనిపిస్తుంది, నేను ఉప్పు కారం మళ్ళీ వేసుకున్నాను. మీరు చూసి మీ రుచికి సరిపడా చూసి వేసుకోండి. ఇక దీంట్లో నిమ్మకాయ 2-3 నిమ్మకాయలు కూడా పిండుకోవాలి, నేనైతే మర్చిపోయానండి. ఇప్పుడు 2-3 నిమ్మకాయలు అయితే నేను పిండేసుకొని బాగా కలిపేసేసుకొని ఒక షీషాలో నిల్వ పెట్టుకోవాలి. ఇక షీషాలో నిల్వ పెట్టుకునేటప్పుడు తడి తగలకుండా బయట అయితే 2-3 మంత్స్ వరకు పాడైపోకుండా ఉంటుందండి. లేదా ప్లాస్టిక్ బాక్స్లో అయినా పెట్టుకోవచ్చు, కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఆయిల్ మీకు కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చండి, నేనైతే తక్కువ వేశాను. అంతేనండి, మొక్కల ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్.